బ్రేకింగ్ న్యూస్. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. అధికారులు ఎన్ని తనిఖీలు చేసినా పేదల బియ్యం అక్రమ రవాణా దందాకు అడ్డుకట్ట పడకపోవడంతో ఆయనే నేరుగా రంగంలోకి దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ కాసేపట్లో కాకినాడ యాంకరేజీ పోర్టులో తనిఖీలు చేపడతారు. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి పవన్ రాజమహేంద్రవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి కాకినాడకు బయలుదేరారు. కాకినాడ పోర్టు నుంచి పేదల బియ్యం విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం తనిఖీలకు నిర్ణయించినట్లు సమాచారం. 2 రోజుల క్రిందట కాకినాడ కలెక్టరేట్ షాన్ మోహన్ ఏకంగా సముద్రంలో లంగరేసి నౌకలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్దమైన స్టెల్లా ఆయిల్ నౌకలో 640 మెట్రిక్ టన్నుల పేదల బియ్యాన్ని గుర్తించారు. ఇక గతంలో అధికారులు సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని బ్యాంక్ గ్యారంటీతో విడిపించుకుని తప్పులు లెక్కలు చూపించి విదేశాలకు రవాణా చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కాకినాడ పోర్టులో చేయబోయే తనిఖీలు ఆసక్తి రేపుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు, చెప్పండి, ఏకంగా ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్రమంగా తరలిస్తున్న ఆ 640 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని అయితే ఈరోజు తనిఖీలు చేయబోతున్నారు. మరి ఎటువంటి వ్యవహారం అనేది బయటకు రాబోతోంది? దీని వెనక ఎవరైనా పెద్దల హస్తం ఏమైనా ఉందా? లారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పేదలకు ఏదైతే ప్రభుత్వం పంపిణీ చేస్తా ఉందో రేసిన బియ్యం, అది అక్రమార్కులకి ధనార్జనగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి జిల్లాలో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా అక్రమ బియ్యం పేదలకు ఇచ్చినటువంటి రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతుంది. ఈ అక్రమంగా తరలిపోతున్నటువంటి నేపథ్యంలో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నటువంటి నేపథ్యంలో దీనిపై జనసేన అని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఈ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు గురవుతుండటంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తాజాగా కాకినాడలో బియ్యం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతుండటంపై పవన్ ఫోకస్ పెట్టారు. అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో ఆయన ఈ ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో కాకినాడకు బయలుదేరి వెళ్తారు. ఎవరైతే ఈ బియ్యం అక్రమ రవాణా అనుకున్నారో వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించడం కూడా జరిగింది. పౌర సరఫరాల శాఖను అనుసంధానం చేసుకుని పేద ప్రజలకు అందాల్సినటువంటి బియ్యాన్ని లబ్ధిదారులకు అందేలా చూస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే పీడీఎస్ బియ్యాన్ని బ్లాక్ లో అమ్మినా చర్యలు తప్పని చెప్పి కూడా ఆయన హెచ్చరించడం కూడా జరిగింది. ఇంతకు ముందే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా దీనిపై దృష్టి సారించారు. ఆయన కాకినాడ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైస్ మిల్లులపై అకస్మాత్తుగా దాడులు నిర్వహించి ఈ పేదలకు పంచాల్సినటువంటి రేషన్ బియ్యాన్ని వివిధ రైస్ మిల్లు గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచడాన్ని కూడా ఆయన అధికారులతో మెరుపు దాడులు చేసి ఆయన వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం కూడా ఈ కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున ఈ పీడీఎస్ రైస్ పెద్ద ఎత్తున ఎగుమతి అవుతుందని చెప్పిన నేపథ్యంలో అధికారులు కూడా అక్కడ కాకినాడలో ఏదైతే కాకినాడలో షిప్పింగ్ కి రెడీగా ఉన్న కంటైనర్లు కూడా అక్కడ చెక్ చేయడం కూడా పరిశీలించడం కూడా జరిగింది. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యారు. తాజాగా ఇప్పుడు పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ దాని మీద ఫోకస్ పెట్టారు. అందుకే ఆయన ఈ రోజు కాకినాడ పోర్టుకి వెళ్లి అక్కడ ప్రత్యేకంగా ఆయన పరిశీలన కూడా చేయనున్నారు. పౌర సరఫరాల శాఖకు సంబంధించి అధికారులను కూడా తీసుకుని వెళ్లి పీడీఎస్ బియ్యం కానీ ఎక్కడ అక్రమంగా ఎగుమతులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. దీని వెనకాల ఎవరైతే, అంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నా, ఈ పెద్ద ఎత్తున ఈ అక్రమ మాకు వెనక ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నట్టు కూడా వదిలిపెట్టవద్దని చెప్పి కూడా ఆయన అధికారులకు సూచించడం జరిగింది. గడిచిన కాలంలో చూసుకున్నట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కూడా పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరిగినట్లు కూడా ఆరోపణలు వినిపించినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పేదలకి ఏదైతే రేషన్ బియ్యం అందకుండా అవినీతి పరులు దీనిని ఎగుమతి చేసి లబ్ధి పొందుతున్నారన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీనిపై దృష్టి సారించారు. తన శాఖ కానప్పటికి కూడా
ఈయన పేదలకి అందాల్సినటువంటి బియ్యం పేదలకు అందకపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. ఎవరైతే పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వారిని కూడా అనుసంధానం చేసుకుని ఆ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ కూడా కలుపుకొని వెళ్లి ఆయన కాకినాడ పోర్టులో ఏదైతే అక్రమంగా ఎగుమతి అవుతుందో వాటన్నిటిని కూడా ఈ రోజు పరిశీలించి దీని వెనకాల ఎవరున్నారో ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.